బాక్స్ టెస్టింగ్ చూద్దాం. వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది ఇంటర్నల్ స్ట్రక్చర్ని చెక్ చేస్తుంది. కోడ్ నువ్వు సరిగా రాసినావా లేదా అట్లా ఇంటర్నల్ స్ట్రక్చర్ని చెక్ చేసేదే వైట్ బాక్స్ టెస్ట్. ఇట్ బేస్డ్ ఆన్ అనాలిసిస్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కాంపోనెంట్ ఆర్ సిస్టమ్. ఇంటర్నల్ సిస్టమ్ యొక్క ఇంటర్నల్ కాంపోనెంట్స్ని స్ట్రక్చర్ని ఆ కోడ్ని కరెక్ట్ ఉందో లేదా ఇంటర్నల్గా చెక్ చేస్తుంది. అందుకే దీనికి క్లియర్ బాక్స్ టెస్టింగ్ అనొచ్చు. వైట్ ఎప్పుడు క్లియర్ ఉంటుంది కాబట్టి క్లియర్ బాక్స్ టెస్టింగ్ అనొచ్చు, లేకపోతే గ్లాస్ బాక్స్ టెస్టింగ్ అని అనొచ్చు, లేకపోతే ట్రాన్స్పరెంట్ బాక్స్, అలాగే స్ట్రక్చర్డ్ బాక్స్. ఎందుకంటే లోపల ఉన్న స్ట్రక్చర్ని చెక్ చేస్తుంది కాబట్టి స్ట్రక్చర్ బేస్డ్ టెస్టింగ్ కూడా అంటారు. ఇవన్నీ వైట్ బాక్స్ టెస్టింగ్ ఒక వేరే వేరే పేరు. గ్లాసు క్లియర్ ఉంటుంది కాబట్టి అందుకే క్లియర్ బాక్స్ టెస్టింగ్. ట్రాన్స్పరెంట్ క్లియర్ ఉన్నప్పుడు ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా, అందుకే ట్రాన్స్పరెంట్ బాక్స్ టెస్టింగ్. అంటే స్ట్రక్చర్ లోపల స్ట్రక్చర్ని టెస్ట్ చేస్తుంది కాబట్టి స్ట్రక్చర్ బాక్స్ టెస్టింగ్. ఇవన్నీ వేరే వేరే నేమ్స్ వైట్ బాక్స్ టెస్టింగ్కి ఇలా కూడా పిలవచ్చు. సో ఇట్ కెన్ బి అప్లైడ్ ఎట్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని ఉంటుంది. ఫస్ట్ కమ్యూనికేషన్ చేస్తాం. కమ్యూనికేషన్ నుంచి ఆడి దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తాం. తర్వాత ఒక ప్లాన్ వేసుకుంటాం డిజైన్ చేయడానికి. తర్వాత ప్లానింగ్ వేసుకొని తర్వాత మోడలింగ్ చేస్తాం. ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసి ఒక ప్లాన్ వేసుకుంటాం. ప్లాన్ వేసుకొని అకార్డింగ్ టు మోడల్ వేసుకుంటాం. మోడలింగ్ చేసినాక కన్స్ట్రక్షన్ చేస్తాం. కన్స్ట్రక్షన్లో అంటే కోడ్ రాస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం, లాస్ట్కి డిప్లాయ్ చేసి మెయింటైన్ చేస్తాం. దీన్నే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. సో వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది ప్రతి లెవెల్లో జరుగుతుంది. ప్రతి లెవెల్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో జరుగుతుంది. అంటే ప్రతిసారి మనం కరెక్ట్ రిక్వైర్మెంట్ తీసుకున్నామా, లోపల ప్లానింగ్ డిజైన్ కరెక్ట్గా గీసిందా, మోడలింగ్ కూడా కరెక్ట్గా గీసిందా, తర్వాత ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ప్రతి లైన్ ఆఫ్ కోడ్ లోపల కోడ్ అంటే కరెక్ట్గా ఉండాలి. అలా ప్రతి లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ డిప్లాయ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉండాలి ఇంటర్నల్ స్ట్రక్చర్. సో ఇలా ప్రతి లెవెల్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో వైట్ బాక్స్ స్ట్రక్చర్ అనేది అప్లై అవుతుంది. అంటే ఇంటర్నల్ కరెక్ట్ ఉంటుంది కదా, బయట ఫంక్షనాలిటీ సరిగా జరిగి. సో మోస్ట్ ఆఫ్ ద డిఫరెన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ కాంపోనెంట్, యూనిట్, కాంపోనెంట్ అండ్ ఇంటిగ్రేషన్ లెవెల్ ఇన్ టు వైట్ బాక్స్ టెస్టింగ్. మనం మాట్లాడుకున్నాం కదా ఇంటిగ్రేషన్ టెస్టింగ్ని వైట్ బాక్స్ టెస్టింగ్ కూడా, యూనిట్ టెస్టింగ్ అనేది వైట్ బాక్స్ టెస్టింగ్ కూడా అంటారని. ఇక్కడ మోస్ట్ ఆఫ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాకో వైట్ బాక్సింగ్ టెస్టింగ్లో వెళ్ళిపోతాయి. ఎక్కడ వెళ్తాయి అంటే మ్యాక్సిమం యూనిట్ టెస్టింగ్లో వెళ్తాయి, లేకపోతే ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో వెళ్తాయి అన్నమాట. తర్వాత టెస్ట్ ఆర్ బేస్డ్ ఆన్ కవరేజ్ ఆఫ్ కోడ్, స్టేట్మెంట్స్, బ్రాంచెస్, పార్ట్స్, కండిషన్. సో ఇది టెస్ట్ దేనిపైన బేస్ చేసుకుంటారు, లోపల ఉన్న కోడ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయా, బ్రాంచెస్ దాని పార్ట్స్ సరిగా ఉన్నాయి, లోపల కండిషన్స్ కరెక్ట్గా రాసిందా అనేది వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది అవుతుంది. బేసిక్గా ఇవి రెండు డైనమిక్ టెస్టింగ్ కిందకి వస్తాయి, బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్. ఇవి వైట్ బాక్స్ టెస్టింగ్ ఒక టెక్నిక్స్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఒక టెక్నిక్స్. ఇవన్నీ మనము లేటర్ ఆఫ్ దిస్ వీడియోస్ వీఆర్ డిస్కసింగ్. ఈక్వలెన్స్ పార్టిషనింగ్, బౌండరీ వాల్యూయింగ్ అనాలిసిస్, తర్వాత ఎర్రర్ గెస్సింగ్, రేస్ కండిషన్ మాట్లాడుకుంటున్నాం. ఈ రెండు టెక్నిక్లు అయితే మనం మాట్లాడుకున్నాం. స్టేట్మెంట్ కవరేజ్, డిసిషన్ కవరేజ్, కండిషన్ కవరేజ్ ఒకటి వస్తుంది, మల్టిపుల్ కండిషన్ డిసిషన్ కవరేజ్. బేసిక్ పార్ట్ టెస్టింగ్ అని ఒకటి ఉంటుంది వైట్ బాక్స్. నెక్స్ట్ అది వీడియో వస్తుంది. సో వైట్ బాక్స్లో టెస్టింగ్లో కొన్ని టెక్నిక్స్ చూద్దాం. బ్లాక్ బాక్స్ అంటే ఏంటిది, బ్లాక్ బాక్స్ యొక్క కొన్ని టెస్టింగ్ టెక్నిక్స్. అక్కడితో మన చాప్టర్ కంప్లీట్ అవుతుంది.